రోజుకొక సంఘటన కాదు, రోజుకు మల్టిపుల్ సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. దళితుల మీద దాడి, రాజకీయాల మీద దాడి, బలహీన వర్గాలు ఏదో ఒక సెక్షన్ మీద అటు టీడీపీ వాళ్ళ దాడి, లేకుంటే ఇటు జనసేన వాళ్ళ దాడి. టీడీపీ వాళ్ళ దాడి కంటే కూడా అదిగో జనసేన వాళ్ళ దాడి అనేటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. రాత్రికి రాత్రి గిరిధర్ అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద మచిలీపట్నంలో దాడి చేశారు అని, దాని మీద చర్చ జరుగుతూ ఉండగానే జనసేన రౌడీల్లాగా ప్రవర్తించారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో మరికొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. కైగలూరు శివార్లలో అట జనసేన పార్టీ వాళ్ళు దళితుల మీద అటాక్ చేశారు. వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే మీకు చూపించాలన్నా ఒళ్ళు గగులు పెట్టేలా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. అంత దారుణంగా అటాక్ చేశారు. వైసీపీ నాయకులు వెళ్ళి వాళ్ళను పరామర్శిస్తూ ఉన్నారు. వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు, జనసేన వాళ్ళు దళితుల మీద దాడి అని. ఇవి రోజు కనిపిస్తూనే ఉన్నాయి. దళితుల గ్రామ బహిష్కరణ, దళితుల మీద మూకుమ్మడి దాడి, దళితులను చొక్కాలు వడిదీసి కొట్టారు, దళితుల వ్యతిరేకంగా మొత్తం ఫ్లెక్సులు, పోస్టర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇవే ఎక్కువ. రజకల మీద దాడి, ఇంకో బీసీల మీద దాడి, ఇవన్నీ కనుక ఎందుకు ఇంతగానో అని ఏ అహంకారంతో వాడు రాత్రి అదే ఈ రజక ఆర్ఎంపీ డాక్టర్ మీద దాడి చేసినటువంటి ఆ జనసేన వాడు పోలీసులతో మాట్లాడుతున్నాడు. మాకు చట్టం ఏంది, మేము అధికారంలో ఉన్నాం, ఈ మాత్రం దాడి చేసుకోలేమా అని. ఆశ్చర్యం. అంటే అధికార బల్ప లేకుంటే కులం బల్ప ఎవరికైనా ఎక్కడ చూసినా ఎందుకు ఇంత దాడులు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏంటి? ఈ దాడి అంటే వాళ్ళు కొడితే కొట్టించుకుంటూ పోవాలా? ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు తిరగబడితే పరిస్థితి ఏంటి? ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏమీ స్పందించదా? ప్రభుత్వ పెద్దలు ఏమీ రివ్యూలు చేయరా, సమీక్షలు చేయరా? ఇలా కొట్టించుకుంటూ పోవాల్సిందేనా? ఇది ఒక డిస్క్రిమినేషన్ కాదా? ఊర్లకు ఊర్లు దళితులను ఎలేసే పరిస్థితి ఉన్నా కూడా అసలు మనకు పిచ్చెక్కిపోతుంది. ఎందుకు ఇంత దారుణంగా అని. మానవ హక్కుల సంఘాలంటామో వాటి గురించి మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే రాష్ట్రంలో లేనే లేవంట. వాటి కమిటీలే వేయలేదు, దానికి చైర్మన్ లేడు, సభ్యులు లేడు, దాన్ని పట్టించుకోలేదని మొన్ననే మాట్లాడుకున్నాం. న్యాయస్థానాల వాళ్ళు ఎప్పుడు ఏ విషయం మీద ఎలా స్పందిస్తారో క్లారిటీ లేదు మనకైతే. పోలీసుల వాళ్ళ బాధ వర్ణాతీతం. ఇటు వాళ్ళు వేసుకున్న డ్రెస్కు న్యాయం చేయలేక, అటు రాజకీయ ఒత్తిళ్లకు పూర్తిగా లొంగిపోయి, నాకు తెలిసి వాళ్ళ మానసిక పరిస్థితిని మనం అంచనా వేయాలేము. మరి ఏంది ఇదంతా? ఇంత అరాచకాలు ఏంటి? ఏడు చూసినవే కనిపిస్తూ ఉన్నాయి.